కన్యా రాశి ఉత్తరా పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా చిత్తా నక్షత్రము 1, 2. ఇక్కడ టూ అక్షరము, పి అక్షరము, పు అక్షరము, షమ్ అక్షరము, అదేవిధంగా నా అక్షరము, ఢా అక్షరముతో, పో అక్షరాలతో మొదలయ్యేటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి మరి ఈ సంవత్సరం చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా అంత అనుకూలమే. ప్రయత్నించిన పనులు కొంత అతి కష్టం మీద పూర్తి చేయగలరు. వివాహం కాని వారికి కొంత పరీక్ష కాలంగా ఉండును. అయ్యో ఎప్పుడవుతుంది వివాహం అనేటువంటి విధంగా. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. కుటుంబ అనుకూలతలు కొంత ఇబ్బందిగా ఉన్నాయి, అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి. కుటుంబంలో అవసరాలకు ధనము అందేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. మీ ఆలోచనలు పలు విధములుగా కూడా ఉంటున్నాయి. ఊహించని ఖర్చులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఒక విషయమై సందిగ్ధముగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. శని ప్రభావం వల్ల మరియు కేతువు వల్ల ప్రతి విషయంలోనూ కూడా కొంత భారంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగానే ఉంటున్నాయి. ఏ వృత్తి వ్యాపారస్తులకైనా కూడా మనస్థిమితం అనేటువంటిది లేదు ఇక్కడ. అదేవిధంగా జనాకర్షణ మాత్రం పెరుగుతూ ఉంది. సంవత్సర ప్రారంభంలో కొంతమేర మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ధనము చేతికి అందును, మీకు రావాల్సినటువంటి ధనము. ఉద్యోగస్తులకు మంచి బదిలీలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. పెద్దవారితో విరోధములు పనికిరావు. ఆ విధమైనటువంటి సందర్భాలు వస్తే నమస్కారం చేసి వెళ్ళిపోవాలి అక్కడి నుండి. ఆప్తులకు ముఖ్య సమాచారం ఏదైతే ఉందో అందించగలరు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉంది. వ్యాపార ఉద్యోగ మార్పులు అయితే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యగా మారును ఈ యొక్క పరీక్షలు. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగదారులకు మనసు ఒక చంచలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనుకున్న పనులు కొంత ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పాత వ్యాపారాలలో అతి జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. మెడికల్ వైద్య రంగంలో ఉండేటువంటి వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మీ సంతానం గురించి ఆలోచనలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. పితృవర్గం వారితో కొంత శత్రుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎల్ఐసి పాలసీలు కావచ్చును, చిట్టీలు కావచ్చును, మీరు నిల్వ చేయు ధనము ఈ సంవత్సరము బాగుంటుంది. దాని మీద ఇన్వెస్ట్ చేస్తే నవంబర్ లోపు కలిసి వచ్చును. భూమి, బంగారం మరియు విలువైనటువంటి వస్తువులు జూలై లోపు కొనుటకు అవకాశం ఉంది. బాగుంది. అప్పుడు జాయింట్ వ్యవహారములలో అంటే పార్ట్నర్షిప్లో ఎవరైతే బిజినెస్ మొదలు పెడుతున్నారో వారికి ప్రారంభంలో బాగుంది. తదుపరి అవగాహన లోపంతో దూరం కాగలరు. చిన్న పెద్ద పరిశ్రమలలో ఈ సంవత్సరము అక్టోబర్ వరకు బాగానే నడిచేటువంటి పరిస్థితి ఉంది. తదుపరి కొంత ఇబ్బందికరంగా మారబోతుంది. విద్యార్థులకు అతి కష్టం మీద తక్కువ మార్కులతో ఉత్తీర్ణత కనబడుతూ ఉంది. విదేశీ యానము అదేవిధంగా ఫలిస్తూ ఉంది మీకు. విదేశీ యానము కొంత రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి నవంబర్ లోపు విదేశీ యానం ఉంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినీ, కళ, నాటక, టీవీ, రేడియో వారికి సెప్టెంబర్ చివరి వరకు పెండింగ్లో కొన్ని పనులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కాంట్రాక్టులు కావచ్చును దగ్గరికి వచ్చి దూరం అయ్యే పరిస్థితి ఉంది. శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ వంటి విపత్తులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారికి 2023 చాలా బాగుంది. 2024లో మీకు సప్తమ శని మూలకంగా కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును. అదేవిధంగా వాహన ప్రమాదాలు కావచ్చును. వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు రావడం కావచ్చును. అదేవిధంగా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కావచ్చును. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఎదురయ్యేటువంటి పరిణామాలు కావచ్చును. అదేవిధంగా మీ కన్యా రాశికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్యము ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి భార్యాభర్తలలో ఎవరికైనా కూడా అన్యోన్యత లోపించి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చును. ఇలాంటి సమస్యలు అయితే ఎదురయ్యే పరిస్థితి ఉంది కనుక తప్పకుండా కన్యా రాశి వారు మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. నవగ్రహ హోమాలలో సపరేట్గా కూడా శనికి సంబంధించి సపరేట్గా శని పాశుపతము కూడా చేస్తున్నాం కనుక కేవలం 2500కే ఇట్టి హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంత అనుకూలమే ఉంటుంది. లేదు అనుకున్నా కూడా నల్ల నువ్వులను శని త్రయోదశి రోజు దానంగా ఇస్తూ ఉండండి. లేదా శనివారము నల్ల నువ్వులను కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.